డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. విశాఖ పోర్టులో వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుపడడం ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్నికల సమయంలో ఈ అంశం అధికార విపక్షాలకు అస్త్రంగా మారింది. సంధ్యా ఎక్స్పోర్ట్స్ తో సాన్నిహిత్యం మీదంటే మీది అంటూ పార్టీలు ఆరోపించుకుంటున్నాయి. ఈసీకి సైతం వైసీపీ ఫిర్యాదు చేసింది. అయితే ఏ రాజకీయ పార్టీతోనూ తమకు సంబంధం లేదని సంధ్యా ఆక్వా యాజమాన్యం చెప్తోంది. డ్రగ్స్ వ్యవహారంపై వైసీపీ తీవ్రంగా స్పందించింది. ఎన్నికల ముందు 25,000 కేజీల డ్రగ్స్ కంటైనర్ పట్టుబడడంతో ఇది ప్రజలకు పంపిణీ చేసేందుకు తెచ్చారా అన్న కోణంలోనూ దర్యాప్తు జరపాలని సూచించింది. ముఖ్యంగా ఎన్నికల్లో లబ్ధి కోసం చంద్రబాబు ప్రయత్నించే అవకాశం ఉందన్న అంశాన్ని ఈసీ దృష్టికి తెచ్చారు వైసీపీ నేతలు. చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద విషం చిమ్మేటువంటి కార్యక్రమం మొదలుపెట్టేశారు. ఎంత కిరాతకంగా, దుర్మార్గంగా ఎవరయ్యా ఈ వ్యక్తులు అని మాట్లాడుతుంటే చూస్తుంటే ఇవాళ ఏంటి చంద్రబాబు ఎందుకు వచ్చాడు, అసలు ఇంకా సిబిఐ నోరిప్పలేదు. ఎవరి వ్యక్తులు ఏంటి, కంటైనర్ ఏంటి అని మీడియా గాని ప్రపంచం గాని అజగనుకోక ముందే ఆయన బయటకు వచ్చి మాట్లాడేస్తాడు, విషం చిమ్ముతాడు. ఎవరయ్యా ఈ వ్యక్తులు అంటే విదేశాల నుంచి డ్రగ్స్ అందుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే అడ్రస్లని చూస్తే అంతా మనోళ్లే, అంతా బీరకాయ పీసే, అంతా సుట్టరకాలే. మరిదికి సుట్టం, వదినికి సుట్టం, వ్యాపారాలు, భాగస్వామ్యం, వాటాలు అంతా వీళ్లే. విషం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద. విశాఖలో దొరికిన డ్రగ్స్ తో టీడీపీ నేతలకు ప్రమేయం ఉందన్న అనుమానం ఉందన్నారు సజ్జల. తప్పించుకోవడానికే వైసీపీ ప్రభుత్వంపై నింద వేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇది మళ్లీ ఎన్నికలకు పోతున్న సమయంలో దీన్ని తీసుకొచ్చేసి మా మీద బండ వేస్తే మేము ఇది చేయాలి. ఇది ఖచ్చితంగా మేము అనుమానించేది. ఇది ఒక పెద్ద రిలీఫ్ దొరకడం అనేది అదే గన ఊహించలేకపోతున్నాం. అది గన తప్పించుకొని బయటకు వచ్చింటే ఇది ఖచ్చితంగా టీడీపీకి సంబంధించిన నాయకుల రోల్ ఉందని గట్టిగా అనుమానిస్తున్నాం. మామూలుగా అయితే రిలీఫ్ ఫీల్ అయ్యేవాళ్ళం. అయితే వాళ్ళ ఉలికిపాటు చూస్తుంటే, వాళ్ళు దాన్ని తెచ్చి మా మీద వేయాలని చూస్తుంటే, ప్రభుత్వం మీద వేయాలని చూస్తుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయాలని చూస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళు తప్పించుకోవడానికే మా మీద నింద వేస్తున్నారని. దీని మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన వదిన, పురంధేశ్వరి, వాళ్లకు సంబంధించిన వాళ్ళు, ఆ గ్యాంగ్ ఎవరో ఉన్నారనేది గట్టిగా అనుమానిస్తున్నాం. ఆ మేరకు కన్సర్న్డ్ ఏజెన్సీస్ కూడా మేము పిటిషన్లు పెడుతున్నాం. ఐ థింక్ సిబిఐ యాంగిల్లో కూడా చూడాలని మేము భావిస్తున్నాం. విశాఖ పోర్టులో టీడీపీకి సంబంధించిన వారి డ్రగ్స్ దొరికితే తమకు సంబంధం లేదన్నట్టుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి కాకాని. వాటికి ప్రభుత్వానికి లింక్ ఉందన్నట్టుగా ఆపాదించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకని దొంగ అన్నట్లుగా ఈరోజు ఏ విధంగా తయారైంది? టీడీపీ వాళ్లకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు ఏదో ఆ డ్రగ్స్ కంటైనర్ దొరికితే పొద్దున నిద్రలేచ్చే సమయానికి అందరికన్నా ముందు వాళ్ళకి సంబంధం లేనట్టుగా, ఈ ప్రభుత్వానికి సంబంధం ఉన్నట్టుగా పోస్టర్లని పెట్టారు. ఆ పోస్టింగ్లన్నీ చూసిన తర్వాత అసలు ఈ క్యాండిడేట్లు ఎవరు అని చెప్పి ఆరాధిస్తే వాళ్ళంతా ఆయనకి అత్యంత ఆప్తులు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి అని చెప్తే ఈరోజు మరలా రకరకాలైనటువంటి వాటిని మార్చి మాట్లాడుతున్నారు. అందుకని మీకు అలవాటు, మీరు చేసేటువంటి దొంగ పనులు, మీరు చేసేటువంటి అవినీతి, మీరు చేసేటువంటి అక్రమాలు దొంగ అన్నట్టుగా మనం ముందుగా మాట్లాడేస్తే బాగుంటుందని చెప్పని. విశాఖ డ్రగ్స్ పై పొలిటికల్ రగడ తీవ్ర రూపు దాల్చిందే. దానికి వైసీపీ నేతలే కారణమంటూ చంద్రబాబు తన ఎక్స్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు. దీంతో పలువురు టీడీపీ నేతలు సైతం విశాఖ డ్రగ్స్ వెనుక వైసీపీ నేతలున్నారంటూ ప్రకటనలు చేశారు. విశాఖ డ్రగ్స్ కేసు వ్యవహారం బయటకు రాకుండా ప్రయత్నించిందెవరో చెప్పాలన్నారు టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. కంటైనర్లోని కొకైన్ ను అమ్మి ఆ డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేయాలన్నది సీఎం జగన్ వ్యూహంగా కనిపిస్తోందని ఆరోపించారు బుచ్చయ్య చౌదరి. విశాఖ పోలీస్ కమిషనర్ దగ్గర నుంచి అందరూ వెళ్లి దాన్ని అడ్డుకోవడం కోసం ఎందుకు ప్రయత్నం చేశారు? ఏ పెద్దల ప్రయత్నంతో ఇది విచారణ కొనసాగకుండా చేయడం కోసం ప్రయత్నం జరిగిందో చెప్పాలి. సిబిఐ తన రిపోర్ట్ లో చెప్పింది మమ్మల్ని అడ్డుకున్నారు రాష్ట్ర అధికారులు. అసలు వీళ్ళకి ఏంటి సంబంధం? మీరు మీ ప్రమేయం లేకపోతే దీన్ని మాఫీ చేయడం కోసం ఎందుకు ప్రయత్నం చేశారు? ఈ కొకైన్ అమ్మి ఆ డబ్బుని ఎన్నికల్లో ఖర్చు పెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్కెచ్ చేశారని. మరోవైపు విశాఖ డ్రగ్స్ కంటైనర్ల వెనక వైసీపీనే ఉందని, తమ నేతలను ఇందులో లాగడం తగదన్నారు బీజేపీ నేతలు. అవాస్తవాలు ప్రచారం చెయ్యొద్దని స్పష్టం చేశారు కమలనాథులు. మొత్తానికి ఎన్నికల సమయంలో పట్టుబడిన డ్రగ్స్ పై రాజకీయ పార్టీల పరస్పర ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి.